నాకేమున్నాయి? మీకు భోంచేయడానికి అన్నీ ఉన్నాయి సదుపాయాలు. అంటే నేను షార్ట్‌లో చెప్తున్నాను. నాకేమున్నాయి? పక్షులకి గూళ్ళున్నాయి. నక్కలకి బొరియలున్నాయి. మనిషి కుమారుడు వాల్చుటకు తల వాల్చుటకు స్థలము ఇంత కూడా లేదు అని దేవుడు చెప్తున్నాడు కదా ప్రియమైన దేవుని బిడ్డలారా. మనం ఎలాంటి భక్తి శ్రద్ధలు కలిగి ఉన్నాం, వాక్యాన్ని ఏ రీతిగా మనం చదువుతున్నాం, నేనేం చెప్పాను అన్నది పక్కన పెట్టండి. ఇష్టమైతే వింటారు, కష్టమైతే పక్కన పెడతారు. ఒకవేళ ఎక్కువ తేడా ఉంటే ఏదో కామెంట్ పెడతారు. సరే, ఇంకా అక్కడితోటి అది అలా ఉంటుంది. నువ్వు ఎంతవరకు బైబిల్ చదువుతున్నావు? నువ్వు ఎంతవరకు దాన్ని అవగాహన చేసుకుంటావు? మీరు ఎంతవరకు బైబిల్లో దేవుని విషయంలో తర్పీదు పొందుతున్నారు? ఎవరని మీకు తర్పీదిస్తారు? దైవజనులుగా మేము చెప్పాల్సింది ఏదో చెప్తాం, మీరు వినాల్సిందేదో వింటారు. ఇక అక్కడి నుంచి అది మీ యొక్క జీవితానికి సంబంధించి నచ్చితేనే ఆ మాట తీసుకుంటారు. నచ్చకపోతే ఎవరి జీవితాలు వాళ్ళే, ఎవరి బ్రతుకులు వాళ్ళే. ఎవరికి తగ్గట్టుగానే వాళ్ళు జీవిస్తారు తప్ప ఆళ్ళకి తగ్గట్టుగా జీవించరు. ఎంత భర్త పెంచినా, ఎంత భార్య మీకు లోబడున్నా వాళ్ళ ఇష్టాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి వాళ్ళ యొక్క లైన్ ప్రకారం ఫ్యామిలీని నడిపించుకుంటూ వెళుతూ ఉంటారు. ఒక ఫ్యామిలీని నడిపించడానికి ఎంత సతమతం అవుతున్న మనము, ఎంతో కరెక్ట్‌గా ఉంటున్న మనము, మనీని ఎలా సేవ్ చేయాలి, పిల్లల్ని ఎలా నడిపించాలి, ఫ్యామిలీకి బడ్జెట్ ఎంత ఖర్చు పెట్టాలి, ఇన్ని లెక్కలేసుకుంటున్న మనము, మరి దేవుడు తన ప్రాణం పెట్టడానికి భూమి మీదకి వచ్చాడు. ఆ యొక్క బిడ్డల్ని తండ్రి చేతికి అప్పజెప్పవలసిన బాధ్యత ఉంది. మరి ఆయనకున్న టైం చాలా తక్కువ ఉంది. ఎలా పరిగెట్టాలి? ఎంతవరకు పరిగెట్టాలి? ఎంత భక్తి శ్రద్ధలు ఆయన చూపించాలి? ఎంత విశ్వాసాన్ని చూపించాలి? ఎంత నిష్ఠలుగా ఉంటే గనక, ఎంత పరిగెడితే గనక అంత పని చేయలేరు. క్రికెట్ లాస్ట్ టైంలో వచ్చిన తర్వాత వేల మంది ప్రజలు కూర్చున్న తర్వాత వెళ్ళేసి ఆడేస్తారా మ్యాచ్? కాదు కదా ప్రియమైన దేవుని బిడ్డలారా. ముందు గ్రౌండ్లో చాలా తర్పీదు అవుతారు కదా. ఎవరైనా అంతే, డాక్టర్లైనా, లాయర్స్ అయినా, పోలీసులైనా, ఏ ఎంప్లాయ్ అయినా కూడా ముందు వాళ్ళకి ఒక ట్రైనింగ్ అనేది ఉంటుంది. అలాగే యేసు ప్రభువారు కూడా తన యొక్క జీవితంలో అనేక మంది ఆత్మలను రక్షించడం కొరకు ఈ యొక్క శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు అనేవి కూడా ఆయన ఒక ట్రైనింగ్లో తీసుకున్నాడు మన కొరకు ప్రాణం పెట్టడానికి. మనమేముంది, ఏసీలో పడుకుంటాం, మనం చక్కగా ఏసీలో పడుకుంటాం, లేకపోతే ఏసీలో ఉంటాం, ఏసీ కారులో తిరుగుతుంటాం. దేవుని కన్నా నువ్వు సుఖానుభావం ఎక్కువ కోరుకున్న మనుషులు మనం అయిపోయాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారి కోసం నేను ఇప్పుడు చెప్పాలనుకున్న ఈ మాట, ఈ యొక్క అంశం ఏంటంటే, మరి 40 రోజులు సిలువ శ్రమలు ఆయన పడలేదు. సిలువలో ఆయన 40 రోజులు శ్రమ పడలేదని నేను అనుకుంటున్నాను అంటే నాకు అక్కడ ఒక ఆధారం కనిపించింది కాబట్టి, అది కూడా బైబిల్లోనే ఉంది కాబట్టి, మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనంలో ఉంది కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. నాకు అక్కడే కనిపించింది, ఇంకెక్కడో కనిపించలేదు. చదివాను, నేను బైబిల్ చదివాను, చాలాసార్లు చదివాను, అవసరమైనప్పుడు కూడా చదువుతుంటాను. చాలాసార్లు చదవలేదు, 2-3 సార్లు ఎప్పుడో చదివాను. తర్వాత అవసరమైనప్పుడు నాకు కావాల్సినవి అక్కడెక్కడే కూడా తీసుకొని చదువుతుంటాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, 40 రోజులు శ్రమ దినాలు అనేవి ఇక అది మీరే ఆలోచించుకోవాలి. మళ్ళీ ఏమన్నంటే వేరేగా మీరే మాట్లాడతారు. ఎక్కడ కనిపించిందంటే యేసు ప్రభువారు సువార్త సేవకు వచ్చినప్పుడు మొట్టమొదటగా 40 రోజులను కనిపించింది. ఆ తర్వాత యేసు ప్రభువారు 40 రోజులు కొరడాలతో కొట్టించుకోలేదు, 40 రోజులు సిలువ వేయించుకోలేదు, 40 రోజులు ఆ యొక్క పొయ్యి మీద లాగబడలేదు, 40 రోజులు కొరడాలతో కొట్టించుకొని కానీ, ఆ చెరసాల ఉండి కానీ ఏ రకమైన శ్రమ కూడా యేసు ప్రభువారు 40 డేస్ పడలేదు. నాకు తెలుసుండి. ఆ రాత్రి పట్టుకున్నారు, ఆ గృహకు తీసుకెళ్ళారు, రాత్రి అంతా మరి భయంకరమైన చిత్రవాద చేశారు. బయటకు తీసుకొచ్చేటప్పటికి యెషయాలో ఉంది కదా, సొగసైనను స్వరూపమైన ఆయనకి లేనే లేదు. ఎవరు 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 యేసు ప్రభువారేనా? అప్పటికే జనాలు వచ్చేసారు అక్కడ ఆయన చూడడానికి. రాత్రి ఆయన్ని ఒక మాంసపు ముద్దలా చేశారు. నైట్ ఆయన ఏం చేశారంటే మాంసపు ముద్దలా తీసుకొచ్చి కిరీటం కూడా పెట్టి తీసుకొచ్చారు. రాజు కిరీటం కాదది, ముళ్ళ కిరీటం. ఆ కిరీటం ఎలా ఉంటుందో తెలుసు కదా, ఇనుప రెళ్ళుతో చేసిన కిరీటం. ఒక్కసారి అలదించితే బ్రెయిన్లో కూడా దిగబడిపోయింది ఉంటుంది అది. అవి తలంచుకుంటుంటేనే కొంచెం మనందరికీ కూడా చాలా బాధాకరంగా, ఒళ్ళంతా గగ్గురుపాటుగా కూడా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచిద్దాం. కాబట్టి అందుకే నేను ముందు చెప్పలేదు, అందుకే మధ్యలో చెప్దామని కూడా చెప్పలేదు.
మీరు కూడా చర్చిలకు వెళ్తూ ఉంటారు కాబట్టి, ఆ బిజీలో ఉంటారు కాబట్టి, వినడానికి మీకు కూడా అంత టైం ఉండదు కాబట్టి, ఇక నాకుండే కార్యక్రమాలు ఏవో చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి, నేను మీకు చాలా సార్లు చెప్పాను. నేను కరెక్ట్‌గా సబ్జెక్ట్ ఉంటేనే ఇస్తాను. లేకపోతే అవసరమైతే మానేస్తాను తప్ప, అది ఇది ఏదేదో కల్లబొల్లి మాటలు నేను చెప్పనని కూడా చెప్పాను. ఇప్పుడు నాకొచ్చిన డౌటు మీకు కూడా వస్తే మంచిదనుకుంటున్నాను. ఎందుకంటే యేసు ప్రభువారు 40 రోజులు శ్రమ పడ్డారా? 40 రోజులు ముందే శ్రమ పడ్డారా? ముందే అంటే ఇప్పుడు ఒక వారం, ఒక నెల కాదు. అంతకు ముందెప్పుడో యేసు ప్రభువారు తన యవ్వన కాలములో ఉపవాసం చేసినప్పుడు 40 రోజులు అరణ్యములోకెళ్ళి ఆయన ఉపవాసం చేసినప్పుడు, సాతాను చేత శోధింపబడినప్పుడు, అప్పుడు ఆయన ఆకలిగొన్నాడు. అప్పుడు ఆయన ఉపవాసం చేశారు. అప్పుడు ఆయన చాలా భయంకరమైన శ్రమలో ఉన్నారు. అందుకే ఆయన ఆకలి గొనగా అన్నాడు. ఏం గొనగా? ఆకలి గొనగా అని చెప్పారు. యేసు ప్రభువారు శిలువ మీద ఆకలి గొనడం అన్న మాట రానే లేదు. ఇంకా సేపట్లో ప్రాణం వదిలేస్తారన్న టైం కూడా భూమి మీద ఏ నరమానవుల్లో గాని, ఇంకా ఎందులో కూడా ఎవరు చెప్పలేని అద్భుతకరమైన మాట చెప్పాడాయన. నేను ఆకలిగా ఉన్నాను, నాకు కొంచెం భోజనం పెట్టండి అని అనలేదు గానీ, ఎందుకర్రా నా కోసం మీరు తెగ ఏడిచేస్తున్నారు. నేను ఏడవమని చెప్పానా? చెప్పలేదు కదా! ఈ బాధ అనుభవిస్తున్నా నేను బాగానే ఉన్నాను అని అసలు అలాంటి మాట ఎప్పుడు ఎవరు చెప్పరేమో. ఏముంది ఇంకా ఆయన కేవలం ఒక ప్రాణం మాత్రమే ఉంది. తూట్లు వచ్చేస్తున్నాయి. ఆ యొక్క కొరడిచ్చి కొడితే ఒళ్ళంతా పీస్ 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 వచ్చేస్తుంది. కైమా కొట్లాడి కొట్టేశారనమాట ఇంకా ఆయన్ని. ఒకే ఒక అద్భుతకరమైన మాట. ఒకే ఒక వండర్‌ఫుల్ అయిన మాట. చెప్పాలంటే అసలు ఆ ఒక్క మాట రికార్డ్ చేయాలి మనం. ఒక చరిత్ర కింద ఆ ఒక్క మాట మనం సృష్టించాలి. అమ్మలారా నా కోసం ఏడవద్దు. మీకోసం, మీ బిడ్డల కోసం ఏడండి అన్నారు. ఆ బాధ చూసి అక్కడ స్త్రీ, పురుషులు ఎవరు కూడా దేవుని బిడ్డలు అన్నవారు కూడా ఆయన సువార్తకి వెళ్ళిన వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా తట్టుకోలేకపోయారు. అలాంటి టైంలో పోన్లే నా కోసం సానుభూతి చూపిస్తున్నారు, పోన్లే నా కోసం మాట్లాడుతున్నారు, పోన్లే నా కోసం ఏడుస్తున్నారు అని అనలేదు. దయచేసి నా కోసం ఏడద్దు. ఈ భూలోకం శాతానుతో నింపబడింది. మిమ్మల్ని రక్షించుకోండి. అయిపోయింది నా పని. మిమ్మల్ని రక్షించడానికి నేను చేయాల్సిన పని అయిపోయింది. ఇంకొక 10 నిమిషాలేమో నా బాధ. తీసుకెళ్ళి సిలువేసేస్తారు అయిపోయింది. కానీ భూమి మీద ఆయుష్తో ఉన్నంత వరకు శ్రమ పడేది మీరు, ఇబ్బంది పడేది మీరు, దుఃఖపడేది మీరు, అనారోగ్యం పడేది మీరు, శోధనలు అనుభవించేది మీరు. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఎలా మృంగుదునా అని అపవాది గర్జించు సింహం వలె తిరుగుతుందంట. ఆకలితో ఉన్న సింహానికి ఏమీ కనపడనంతసేపే. కనపడిందంటే ఇంకా ఆకలి గీకలి ఇవ్వడదు. కట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అద్భుతకరమైన మాట దేవుడు చెప్పేశాడు. అమలారా మీకోసం, మీ బిడ్డల కోసం ఏడవండి, నా కోసం కాదు. అందుకే యెహోషువ కూడా ఒక మాట చెప్తున్నాడు. నేనును నా ఇంటి వారు యెహోవానే సేవించేదాం బాబు. మోషే మీకు సేవ చేసి 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 అలసిపోయి నాకు అప్పచెప్పాడు. నేను మీకు సేవ చేసి 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 నేను అలసిపోయాను. ఇక మీరు ఎలా పోతారో పోండి. ఇదిగో ఈ యొక్క దేశాన్ని, భూభాగాన్ని 12 భాగాలు అప్పచెప్తున్నాడు. ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క దేశాన్ని అప్పచెప్పేశాను. ఒక్కొక్క భూభాగాన్ని 12 ముక్కలు చేసి ఇస్తాను. మీ ఇష్టం. ఇక నేను, నా పిల్లలు, నాకు వృద్ధాప్యం వచ్చింది, నా కాలం మీదకి ఎలా వెళ్ళిపోద్ది. నేను నా పిల్లలు ఒక గూట్లో కూర్చొని, ఒక ఇంట్లో కూర్చొని యెహోవాని మాత్రమే సేవించదము. ఇజ్రాయేలు జనాంగం ఈననొల్లని ప్రజలు అనే మాట ఎందుకు వచ్చిందంటే అందుకే వచ్చింది. అందుకే యెహోషువ లాస్ట్లో ఒక అద్భుతకరమైన మాట అన్నాడు. నేనును నా ఇంటి వారిని యెహోవానే సేవించదు. యేసుప్రభువు వారు కూడా శిలువ మీద ఉన్నప్పుడు ప్రాణం విడుస్తారన్నప్పుడు అదే చెప్పారు. అమ్మలారా నా కోసం ఆడదు, మీకోసం, మీ బిడ్డల కోసం, మీ కుటుంబాల కోసం, మీ భర్త కోసం, నాశనం అయిపోతున్న మీ జీవితాల కోసం, శాతానికి మీరు అప్పజెప్పకుండా ఉండడం కోసం, మీరు నరకానికి పోకుండా ఉండాలని ఇదంతా చేశాను. ఇదంతా బూడిదలు పూసిన పన్నీరు కింద మీరు చేయదు. దయచేసి ఆరాధన చేసుకోండి. దయచేసి ఇంట్లో ప్రార్థన చేసుకోండి. ఇంట్లో కుటుంబ ప్రార్థన చేసుకోండి. ఎందుకంటే చెప్పాను కదా, దుష్టుడు ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఎలా మృంగుతున్నాను వాడు తిరుగులాడుచున్నాడు. కాబట్టి వాడు కబంధ హస్తాల్లో మీరు పడద్దు, వారి కోరల్లో మీరు పడద్దు. మీరు మాత్రం భక్తి శ్రద్ధలు కలిగి మీ ప్రాణాలు రాకడ వరకు, అంతం వరకు విశ్వాసంతో, ఇదే భక్తి, ఇదే విశ్వాసం, ఇదే శ్రద్ధతో ఉండండి అని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు 40 రోజులు మాత్రమే మీరు ఉపవాసం చేయడం కాదు,
వీలున్నప్పుడల్లా ఉపవాసం చేయండి, వీలున్నప్పుడల్లా ప్రార్థించండి, వీలున్నప్పుడల్లా మీరు మీ భర్త మీ పిల్లలు కూర్చొని ఇంట్లో కూర్చొని దేవునికి ఆరాధన చేయండి, దేవునికి స్తుతి చేయండి. అయ్యా నా పరిస్థితి ఎలాగుంది, నా ప్రాబ్లం ఎలా, మన యొక్క బాధలన్నీ కూడా దేవునితో చెప్పుకుందాం. నేను మనుషులతో చెప్పి లోకువవద్దు, మనుషులతో చెప్పి దుఃఖపడద్దు, మనుషులతో చెప్పి మీ సిగ్గు మీరు తీసుకోవద్దు, మనుషులతో చెప్పి మీకు మీరు హేళన చేసుకోవద్దు, మనుషులతో చెప్పి మీ గుట్టు వాళ్ళ చేతిలో పెట్టద్దు. ఏ బాధ వచ్చినా, ఏ శోధన వచ్చినా, ఏ సమస్య వచ్చినా నీ దేవునితో మాత్రమే నువ్వు మొరపెట్టుకో. దేవుడు ఖచ్చితంగా కార్యాన్ని చేస్తాడు. కాబట్టి ఈ క్షణాన్ని నేను మీకు తెలియజేయలేదు అనుకోండి. ఏంటంటే యేసు ప్రభువారు శ్రమ దినముల రోజు 40 రోజులు నాకు తెలిసిండి చెప్తున్నాను. ఒకవేళ అబద్ధం అయితే నాకు మెసేజ్ పెట్టండి. మరలా చెప్తున్నాను, నేను క్షమాపణ అడుగుతాను. నాకు అక్కడే కనిపించింది. సిలువ దినాలు 40 రోజులు అని అంటారు, నాకు అక్కడైతే కనిపించలేదు. భక్తి అనేది 40 రోజులు కాదు, మనకి ఎలాంటి శ్రమలున్నా కూడా చేద్దాం. ఈ 40 రోజులు ఉపవాసం చేసిన మీకు, దీక్షతో ఉన్న మీకు, ఎంతో భక్తితో ఉన్న మీకు, మందిరానికి వెళ్ళిన మీకు, దైవజనులు చెప్పిన ఏ వాక్యం కూడా విడిచిపెట్టకుండా అవన్నీ ఇంకా రోజు రోజుకు ఒక మొక్క తెచ్చుకొని ఎలా అయితే నీళ్లు పోసి పెంచుతామో ఆ 40 రోజుల ఉపవాసాన్ని, మీ దైవజనులు చెప్పిన వాక్యాన్ని అన్నీ కూడా ఇంకా రోజు నెమరు వేసుకుంటూ ఇంకా దేవుని యొక్క నామలో మీరు గొప్పగా విశ్వాసంగా భక్తి శ్రద్ధలతో ఎదగాలని కోరుకుంటూ మీరు చేసిన ఈ 40 రోజుల ఉపవాసన కూడా దేవుడు 30దంతులుగా 60దంతులుగా 100అంతులుగా కూడా మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ నేను ఈ యొక్క ప్రసంగాన్ని ముగిస్తున్నాను. మీ అందరు కూడా వందనాలు. కట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు దాకా మనం 3 అంశాలు విన్నాం. మీ అందరికీ వందనాలు. చివరిగా మనం ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక. మన దినాహారం నేడు మాకు దయచేయమయ్యా. మా యొక్క బోనస్సుల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరును క్షమించండి తండ్రి. మమ్మల్ని శోధన నుంచి తెక్కడిని తప్పించుము నాయన. రాజ్యము శక్తి మహిమ నిరంతరం మీరే ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. గుడ్ నైట్.